వాడాలి కదా కంపల్సరీగా. మరి ఫ్యాను ఫ్యాను ఇంట్లో పెట్టుకుంటారా? బయట పడుకుంటాం అవసరం తొంగ షాపులు బయట పడుకునేవారు. ఇప్పుడు కొంత డబ్బులు కలిసింది కనుక లేకపోయినా పర్లేదు కానీ గ్లాస్ ఉండాలి అంతే కంపల్సరీ. మరి మనుషులు తాగాలని ఎలా తాగుతాం స్వామి? మనుషులు తాగాలి. దేని తాగుతావు? దోసుడితో తాగితే నిలబడతాయి. దాహం తప్పి తీరుతాయి కదా. బతకవచ్చు. గ్లాస్ లేకపోతే బతకం. చచ్చిపోయే ముందు చచ్చిపోయిన శవానికైనా గ్లాస్ లో నుంచి తీర్థం పోస్తారు. ఒక భగవంతుడికి అభిషేకం చేయాలన్నా జలం పట్టుకెళ్ళాలన్నా గ్లాస్ కావాలి. అన్నిటికీ గ్లాస్ ని ఉపయోగిస్తారు కదండి. గ్లాస్ కంపల్సరీ ఉండవలసిందే. ఓటుకి గ్లాస్ ఉపయోగిస్తారా? కంపల్సరీగానండి. పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి అందరూ కూడా ఈ బాటలు నడుస్తున్నారండి. ఇప్పుడు శిఖరాన్ని కావాల్సింది అది. ఆయన పదవిలో లేకపోయినా ఆశయాలు నచ్చాయి. శిఖరాన్ని తాకే మనిషి, అటువంటి మనిషి అందనక కొండనక అహోరాత్రులు కష్టపడి మన కోసం తిరుగుతున్నాడు. ఎందుకోసం తిరుగుతున్నాం అని ఇది చేయక్కర్లేదు కదా. ఒక సినిమా తీసుకుంటే బతికున్నంతకాలం మన జీవన గుర్తు వెళ్ళిపోద్ది. ఇలా సామాన్యులు అందరూ ఒక సామాన్యుడికి ఏ దారి లేదనే కదా ఆయన బయటకు వచ్చాడు. గెలవటం మంచిది అంటారు. పక్కాగానండి. ప్రజలకు అవసరం అంటారా పవన్ కళ్యాణ్? ప్రజలకు అవసరం అండి. పవన్ కళ్యాణ్కి అవసరం లేదు. ఒక సినిమా తీసుకుంటే సరిపోతుంది కదా ఆయన జీవితానికి. చాలా మంది ఆయన ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ప్రజలు అనేక రకం. భగవంతుడు అందరికీ నచ్చడు కదా స్వామి. ఈ ఊరిని అందరికి 10 మంది ఉంటే 10 మందికి మంచోడు కాదు కాదంటారా? 10 మంది ఉంటే 10 మందికి మంచోడు కాదండి. పదవిలోకి వచ్చినాడు నలుగురు ఇద్దరు ముగ్గురు ఏమంటారు? ఓహో అటు చెడ్డోడు. భగవంతుడే అందరికీ మంచోడు కాదు కదా. మీరు రాముని కొలుతాను, శివుని కొలుతాను, ఆయన ఏమో యేసుబాబుని కొలుతాడు. అలాగే ప్రతి మనిషికి నచ్చాలనేది ఏం లేదు కదా. ఇలా అన్నదమ్ములు ముగ్గురు కూడా ఆవిడ గర్భాలు జన్మించిన వాళ్ళు శిఖరాన్ని తాకే స్థాయిలో ఉన్నారు అందరూ కూడా. అటువంటి స్థాయిని వదులుకుని ఇవాళ ఎండనక కొండనక అహరాత్రులు కష్టపడి సుఖాలు లేక అన్ని వదులుకుని ఇవాళ ప్రజల కోసం కదా. అతని కోసం అయితే అక్కలేదు కదా. అతను ఏడాదికి ఒక సినిమా తీసుకున్నా జీవితం వెళ్ళిపోతుంది. ఇంకా ప్రజలు ఇంకా ఈ ఏదైతే ఇస్తున్నారు పథకాల మీద ఆశపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటివి ఇస్తున్నారు స్వామి. మన సొమ్మే కదా ఇచ్చేది. 60 రూపాయలు కోటర్ ఉండేది, ఇవాళ 130 రూపాయలు 150 రూపాయలు కొనుక్కు తాగుతున్నాం. స్వచ్ఛందంగా ఆయనక లేదు కొనుక్కున్నవాడు. ఇక్కడ తాగుతున్నా అక్కడ పట్టుకుంటున్నారు. అన్ని రకాల సార్ అయితే మరి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అంటారు. 100% తప్పకుండా. అనుమానం లేకుండా పిఠాపురంలో అది కూడా అది అలాగే ఉంటుందండి. బద్దలు కొట్టేస్తుంది అక్కడ. ఎక్కడ అలాగే ఉంటుందండి. కాదంటే కొంతమంది బయటికి కనపడరు, బయటికి రారు, భయపడుతున్నారు. ఏమో తెలియదండి. తీసుకుంటారు స్వామి. డబ్బు ఇచ్చుకుంటారు. డబ్బు ఎవరు చేస్తారు? వాళ్ళ డబ్బు ఏం కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్నా జగన్ గొప్పవాడు డబ్బులోని. అటువంటి ఆయన సొంత డబ్బు ఇవ్వలేదు కదా. పవన్ కళ్యాణ్ రక్తాన్ని మరిగించి రాళ్ళనక రప్పలనక తిరిగి కష్టపడ్డా డబ్బే కదా ప్రజలకు ఇచ్చాడు. ఇవాళ ఒక కౌలు రైతుకి ఇచ్చిన, ఎవరైనా చచ్చిపోయిన 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చిన. ఓడించడానికి కూడా ఇప్పుడు ఆయన కనీసం ఎమ్మెల్యేగా గెలిపించడానికి కూడా చాలా మంది ఓడిపోవాలని చెప్పి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. నిలదీస్తాడని భయం. ప్రశ్నించేవాడు లేడు కదా. అలా ప్రశ్నించేవాడు అంటే భయం కదా. మరి రావాలంటారు. ప్రశ్నించి రావాలి. ఒక సామాన్యుడికి అందుబాటులో దొరకాలంటే అటువంటి మనిషి రావాలి. ప్రతి సామాన్యుడి తిరగబాటులోకి వస్తాడు. అప్పుడు డబ్బున్నవాడే రాజ్యం ఎటల కాలం అలా వారసత్వాలు కదా కదా. ముద్రగడ గారు కానీ వీళ్ళందరూ ద్వారం రాజకీయ భవిష్యత్తు ఆయన భవిష్యత్తు ఆయన పాడు చేసుకున్న ఒకప్పుడు కోపలందరినీ రండి మీరు అందరూ తుండ్రండి అని చెప్పేసి ఆయన వైసీపీకి అమ్ముడు పడిపోయి ఆయన చేసి కోపల భవిష్యత్తుని నాశనం చేసినాడు. ఆయనే స్వరూపాన్ని బయటపడిపోయినట్టే కదండి. మరి ఆయన చెప్పక్కర్లేదు కదా స్వయంగా. ఇప్పుడు తెలియనివాడు ఎవడలేడు కదా. అంత జనరేటర్ అయ్యారు కదండి. ప్రతి ఓడికి తెలిసింది కదా. ఇవాళ కమ్యూనికేషన్ దగ్గర ప్రతి ఓడికి తెలిసిపోయిందండి. ఓటేసి ప్రతి ఓడికి తెలిసింది. ఈసారి అయితే రావాలంటారు పవన్ కళ్యాణ్ గారు. 100%. భగవంతుడిని చాలా తక్కువ సీట్లు తీసుకున్నారని టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన స్థాయి ఇప్పుడు ఇవాళ సీఎం అవ్వలేడు కదా. ఈ స్థాయి లేదు కదా. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ప్రతి ఎమ్మెల్యేకి 50 కోట్లు కావాలి. ఇదంతా డబ్బుతోటి జరిగేదే కదా. డబ్బుతోటి జరగాలంటే ఆయన దగ్గర డబ్బు లేదు. ఈ అభ్యర్థుల దగ్గర కూడా డబ్బు ఉండాలి కదా. ప్రజలు కూడా ఏం చేశారు ఏంటంటే నాయకులు తయారవ్వలేదు. ఎంతసేపు ఆయన చూడటం కోసం తయారయ్యారు తప్ప పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉండి అక్కడ ఫోటోలు తీయించుకుందాం ఆయన కోసం ఆయన చుట్టూ తిరిగారు. లీడర్లు తయారవ్వలేదు. దాని మీదట మరి ఏం చేస్తాడు ఆయన? ఇంకా అంటే వాళ్ళకి వాళ్ళు డెవలప్ అవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్ప వెనకాల వెళ్ళడానికి చూసారు తప్ప ఇది మనం దీన్ని ఎదరికి తీసుకెళ్ళాలి,
రేపు పొద్దున భవిష్యత్తులో మనకి సీట్ వస్తుందాం అని ఒక సామాన్యుడు చేయలేని పరిస్థితి కదండి ఇవాళ. రాజకీయ ఈ 10 ఏళ్ల ప్రస్థానం ఎలా అనిపించింది సార్? అంటే చాలా మంది పార్టీలు పెట్టి తీసేశారు, ఇంక్లూడింగ్ చిరంజీవి గారితో సహా. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు నిలబడి ఇప్పటికీ ప్రజల కోసం ఆయన సొంత డబ్బులతోనే పార్టీని నడిపిస్తున్నారు. చిరంజీవి గారు పార్టీ తీసేయడమే పవన్ కళ్యాణ్ గారికి ఆవేదన. ఆ ఆవేదన నుంచి పుట్టింది జనసేన. పవన్ కళ్యాణ్ కావాల్సింది కాదండి, ఇది ఆవేదనలో పుట్టింది. అన్నగారు చేసిన తప్పునే మనం చేయకూడదని ఆయన ఎన్ని కష్టాలు పడైనా ఎంత శ్రమ చేసి ఈ పార్టీని ఈ స్థితికి తీసుకెళ్లి నడిపించుకుంటా వస్తున్నాడు. ఆయన ఇలా వాటర్ పాడవుతాడు, ఆయన పాడవాడు. ఆయన అవసరం అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నగ్గించుకోకపోతే వాటర్ దెబ్బతింటాడు. పవన్ కళ్యాణ్ పోడవాడు. ఏదో డబ్బు ఇచ్చేస్తున్నాడు. ఆ డబ్బులు తీసేసుకుని ఏడికి వేద్దాం జగన్కి వేద్దాం అని అనుకున్న వాడు మూర్ఖుడు. మరి వృత్తి తీసుకుంటారు స్వామి. డబ్బు ఎవరు చేయదు, డబ్బు అంతే కదా. అప్పుడు 8 రూపాయలు 10 రూపాయలు క్వార్టరు, ఇవాళ 130 150 రూపాయలు అమ్ముతున్నారు. 8 రూపాయల నుంచి 10 రూపాయల మధ్యలో వస్తుంది బయటికి. 150 రూపాయలు అమ్ముతున్నారు. ఈ సొమ్ము అంతా అక్కడే కదా ఉంటాయి. ఇసుక సొమ్ము ఒకటి, సారా సొమ్ము ఒకటి అంతా అక్కడ నిలవేసిందే కదా. బయటికి తెస్తారు, ఆ డబ్బు ఖర్చు పెడతారు. ఎవరికి ఇస్తాడు? ఇదంతా ప్రజలు ఇచ్చిందే కదా. అసలు సొంత ఇంట్లో నుంచి తెచ్చింది ఏం కదా. ఇంట్లో నుంచి 1 రూపాయి ఎవరికైనా ఇచ్చాడా ఎక్కడైనా? ఈసారి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఆయన ఈసారి అసెంబ్లీకి అడుగు పెడుతున్నారంటారు. పెడతాడండి 100%. మేము గుడి ఎదురుగా ఉండి చెప్తున్నాం, తప్పనిసరి ఆడ రావటం ఖాయం. మేము ఇక్కడ ఎవరైనా కాంగ్రెస్ వయసు వీళ్ళు వచ్చి అడిగినా మీకే చేస్తాం అని మేము చెప్పడం బాధ్యత మాది. చెప్తాం, మేము చేసేది ఇక్కడ. ఆడు ఎంతనే డబ్బులు ఇచ్చాడు పుచ్చుకుంటాం. డబ్బు ఎవరు ఇస్తున్నాడు? వాళ్ళ ఇంట్లో కాదు కదా. ఇలా పవన్ కళ్యాణ్ ఇస్తే ఇంట్లో డబ్బు ఇవ్వాలి. ఇలా జనసేన పార్టీలో 10 సంవత్సరాల నుంచి తిరిగి ప్రతి నాయకుడు కూడా వాళ్ళ సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నారు తప్ప పార్టీ నుంచి రూపాయి ఇచ్చింది కాదు కదా. ఇవాళ పార్టీ పెట్టాలనుకో, తెలుగుదేశానికి రావాలనుకో ఆ లీడర్లు కూడా డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. వైఎస్ఆర్కి రావాలనుకో డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళాలి, మందు పోసి తీసుకెళ్ళాలి, పొలబొట్లు. ప్రతి కుర్రోడు వాళ్ళ సొంత రూపాయలు తగలేసుకుని గత 10 సంవత్సరాల నుంచి ఆయన వెనకాల ఆయన ఎక్కడుండి అక్కడే తిరుగుతున్నారంటే ఆ సొంత డబ్బే కదా.